అందరికీ నమస్కారం. చదువుకోవాలని మనసులో బలంగా ఉంటుంది, కానీ ఎందుకో పుస్తకం తెరవబుద్ధి కాదు. చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. దీన్నే స్టడీ ఇనర్షియా అంటారు. మరి ఈ జడత్వాన్ని వదిలించుకుని ముందుకు సాగడం ఎలాగో ఈరోజు వివరంగా చూద్దాం. సీన్ ఎలా ఉంటుందంటే, మన ముందు పుస్తకం ఉంటుంది, చదవాలనే ఆలోచన కూడా ఉంటుంది, కాని మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఫోకస్ చేయలేం. మనలో చాలా మందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. ఇది చాలా కామన్ ప్రాబ్లం. అయితే దీనికి ఒక సింపుల్ 2 పార్ట్స్ సొల్యూషన్ ఉంది. మొదటిది మన మైండ్ను చదువు కోసం ట్యూన్ చేయడం. ఇక రెండోవది యాక్షన్లోకి దిగడానికి కొన్ని ప్రాక్టికల్ పద్ధతులు పాటించడం. ఓకే, ఫస్ట్ పార్ట్లోకి వెళ్దాం. చదువుపై మనస్సు లగ్నం అవ్వాలంటే దాన్ని ముందుగా మనం సిద్ధం చెయ్యాలి. దీనికి ఆడియో ఒక పవర్ఫుల్ టూల్ లాగా పనిచేస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మన మైండ్ని ఫోకస్ మోడ్లోకి తీసుకురావడానికి ఇక్కడ 5 రకాల ఆడియో టూల్స్ ఉన్నాయి. అవి మోటివేషనల్ స్పీచ్లు, లో-ఫై స్టడీ మ్యూజిక్, డీప్ ఫోకస్ ఇన్స్ట్రుమెంటల్స్, బైనారల్ బీట్స్, ఇంకా మనసును ప్రశాంతపర్చే ప్రకృతి శబ్దాలు. వీటిలో ఏది ఎప్పుడు వాడాలో చూస్తే, వెంటనే ఒక పుష్ కావాలి, చదవడం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మోటివేషనల్ స్పీచ్లు వినొచ్చు. కాదు, ప్రశాంతంగా డిస్ట్రాక్షన్స్ లేకుండా చదువుకోవాలంటే లో-ఫై మ్యూజిక్ పర్ఫెక్ట్. ఇక చాలా త్వరగా డీప్ కాన్సంట్రేషన్లోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం బైనరల్ బీట్స్ బాగా పనిచేస్తాయి. ఒక్కోసారి మనం ఒక ఫ్లోలోకి వెళ్ళిపోతాం. అలాంటి ఫ్లోని కంటిన్యూ చెయ్యాలంటే డీప్ ఫోకస్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది దాదాపు 30-40 నిమిషాల పాటు మన ఏకాగ్రత చెదరకుండా చూస్తుంది. అసలు ఈ బైనారల్ బీట్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇవి కొన్ని స్పెషల్ ఆడియో ఫ్రీక్వెన్సీలు. హెడ్ఫోన్స్ పెట్టుకుని విన్నప్పుడు ఇవి మన బ్రెయిన్ని రిలాక్స్డ్ ఫోకస్ కోసం ఆల్ఫా వేవ్స్లోకి గానీ, యాక్టివ్ కాన్సంట్రేషన్ కోసం బీటా వేవ్స్లోకి గానీ తీసుకెళ్లగలవన్నమాట. ఒకవేళ అసలు టార్గెట్ చదవడం మొదలు పెట్టడమే అయితే ముందు మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకోవాలి. దానికి వాన చప్పుడు కానీ, సెలయేటి పక్కన కూర్చున్నట్టనిపించే సౌండ్స్ కానీ ఇలాంటివి ప్రయత్నించవచ్చు. ఇవి టెన్షన్ను తగ్గించి స్టార్ట్ చెయ్యడాన్ని ఈజీ చేస్తాయి. సరే, మైండ్నైతే ఆడియోతో సెట్ చేశాం. ఇప్పుడు ఆ వచ్చిన మూడ్ని అసలు పనిగా మార్చడానికి కొన్ని ప్రాక్టికల్ స్టడీ టెక్నిక్స్ ఏంటో చూద్దాం. ఈ నంబర్ 5. దీన్నే కాస్త గుర్తుంచుకోండి, ఎందుకంటే మనము ఇప్పుడు తెలుసుకోబోయే ఫస్ట్ టెక్నిక్ దీనికి సంబంధించిందే. అదే 5 మినిట్ స్టార్ట్ రూల్. పెద్దగా ఏం లేదు, నేను కేవలం 5 నిమిషాలు మాత్రమే పుస్తకం తెరుస్తాను అని మనకు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు మోటివేషన్ అనేది పని మొదలుపెట్టాక వస్తుంది, అంతేకాని దానికోసం మనం ఎదురుచూడకూడదు. ఇక రెండోది పొమోడోరో టెక్నిక్. ఇది చాలా సింపుల్, ఇంకా చాలా ఎఫెక్టివ్ కూడా. 25 నిమిషాలు చదవడం, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ రిపీట్ చేయడం. ఇలా చేస్తే మన బ్రెయిన్కి ఓవర్లోడ్ అనిపించదు, ఫోకస్ కూడా నిలబడుతుంది. ఇది చూడండి, ఎంత తేడా ఉందో. ఈ చాప్టర్ మొత్తం పూర్తి చెయ్యాలి అని ఆలోచిస్తేనే భారం అనిపిస్తుంది. కాని నేను జస్ట్ ఒక 3 పేజీలు చదువుతాను అనుకుంటే చాలా తేలికగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటేనే అవి మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఫోకస్ పెంచుకోటానికి మరో 2 సింపుల్ ట్రిక్స్. ఒకటి, మన చుట్టూ ఉన్న వాతావరణం మార్చడం. ఒక క్లీన్ డెస్క్ లేదా కొత్త గది కూడా మన ఫోకస్ను రీసెట్ చేయగలదు. ఇక రెండవది, ఫోన్ డిస్ట్రాక్షన్స్. ఒక 10 నిమిషాలు టైమర్ పెట్టుకుని ఫోన్ని స్క్రీన్ కిందకి పెట్టి పక్కన పెట్టేయండి, అంతే. ఇప్పటివరకు మనం చూసిన టెక్నిక్స్ అన్నీ ఒకే సూత్రం చుట్టూ తిరుగుతాయి. అదేంటంటే, చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఈ ఒక్క వాక్యం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, మోటివేషన్ అనేది పని మొదలు పెట్టాకే వస్తుంది. ఇది మనల్ని వాయిదా వేసే అలవాటు నుంచి బయటపడేస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఇదే, మోటివేషన్ కోసం ఎదురుచూడటం ఆపేయాలి. ఇప్పటిదాకా చెప్పుకున్న టూల్స్ ఉపయోగించి ఏదో ఒక చిన్న పనిని మొదలుపెట్టడమే మనం చేయాల్సింది. మరే ఈరోజు వీటిలో ఏ టెక్నిక్ను మొదటగా ప్రయత్నించబోతున్నారు? ఈ ప్రశ్నతో కాస్త ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.